సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హద్దు మీరుతున్నారని నిర్ధారణ అయ్యింది. గతంలో ఆయన వ్యాఖ్యలు నేరుగా విద్వేషాన్ని రెచ్చగొట్టే స్థాయిలో ఉన్నాయని మద్రాస్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దేశ జనాభాలో 80% మంది అనుసరిస్తున్న హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు జాతి విద్వేషపూరితమైనవని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రమాదకరమని న్యాయస్థానం సూచించింది. ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన బీజేపీ ఐటీ విభాగం జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై పోలీసులు కేసు నమోదు చేయగా దాన్ని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలోనే అసలు నిందితుడిలా ఉన్న ఉదయనిధిపై చర్యలు లేకుండా ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం బాధాకరమని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఘాటుగా వ్యాఖ్యానించారు. కోర్టు అభిప్రాయ ప్రకారం ఉదయనిధి ఉపయోగించిన ఒళిప్పు అంటే నాశనం, నిర్మూలన అనే పదం సాధారణ విమర్శ కాదు. అది ఒక సమూహం ఉనికిని పూర్తిగా తొలగించాలన్న అర్థాన్ని స్పష్టంగా ఇస్తోందని తెలిపింది. సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఉండకూడదన్న భావన వ్యక్తం చేశారు. అది జాతి విధ్వంసం లేదా సంస్కృతి విధ్వంసానికి సమానమని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి వ్యాఖ్యలను ప్రశ్నించడం ద్వేష ప్రసంగం ఎలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. గత 100 ఏళ్లుగా ద్రవిడ ఉద్యమం, ఆ తర్వాత డిఎంకే హిందూ మతంపై నిరంతర దాడులు చేస్తోందన్న అభిప్రాయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలు చరిత్ర, సంస్కృతి పట్ల అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయని పరోక్షంగా మండిపడింది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ తన పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలు, మత సామరస్యంపై ప్రమాణం చేసిన మంత్రి నుంచే ఇలాంటి విద్వేషపూరిత మాటలు రావడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొదటి నుంచి డిఎంకే పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. My Media, the voice of India.